నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతున్న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మే 10న హైదరాబాద్ కు రానున్న మోడీ వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇది కేవలం అభివృద్ధి పర్యటన మాత్రమేనా, లేక బెంగాల్ విజయానంతరం తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా? రాష్ట్ర రాజకీయాల్లో మోడీ టూర్ ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఇప్పుడు చూద్దాం ప్రత్యేక కథనం. ప్రధాని నరేంద్ర మోడీ మే 10న హైదరాబాద్ కు రానున్నారు. తన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు ఇదే తొలి అధికారిక పర్యటన. ఈ సందర్భంగా సుమారు 7,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా రైల్వేలు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, ఎంఎంటీఎస్ విస్తరణ వంటి ప్రాజెక్టులు ఈ టూర్లో కీలకంగా మారాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు మోడీ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, భవిష్యత్తు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మహిళలు, యువత, పట్టణ ఓటర్లను టార్గెట్ చేస్తూ భారీ జన సమీకరణకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. ఇటీవల బెంగాల్లో బీజేపీ స్థాపించిన విజయంతో దక్షిణ భారతంపై పార్టీ మరింత దృష్టి పెట్టిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఉత్తర భారత రాష్ట్రాల్లో బలపడిన బీజేపీ ఇప్పుడు తెలంగాణను సౌత్ గేట్ వేగా చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతుండటం, కేంద్ర ప్రాజెక్టులను హైలైట్ చేయటం ఈ టూర్ను రాజకీయంగా మరింత ప్రాధాన్యత కలిగిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. మెట్రో విస్తరణ, కులగణన, కేంద్ర నిధులు వంటి అంశాలపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పర్యటన ద్వారా తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అనే సంకేతాన్ని మోడీ ఇవ్వొచ్చని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ బలహీనపడిన పరిస్థితిని ఉపయోగించుకుని కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల, లేక తెలంగాణ రాజకీయాలపై బీజేపీ భారీ ఆపరేషన్ కు శ్రీకారమా? మే 10న మోడీ టూర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.